హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంటర్టైనర్ ఛానల్. ఇక్కడ మీరు చూసినట్టయితే పై వీడియోలో మన సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మన సత్యసాయి జిల్లాలో మడకశిర దగ్గరలో ఉన్న గుండుమలై అనే గ్రామానికి స్వయంగా వచ్చి పెన్షన్ అనేది ఏదైతే ఉందో మన చంద్రబాబు గారే ఒక ఇంటికి వెళ్ళి తన చేతితో తనకు అందజేయడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని దయచేసి ఆఖరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఆ పై వీడియోలో చూసామంటే చంద్రబాబు నాయుడు గారు కారులో నుంచి దిగడం మనం అందరం చూడవచ్చు. అలానే ప్రతి ఒక్క అభిమాని కూడా తనను జై కొట్టడం మనం అందరూ వినవచ్చు. చూద్దామండి. నేను ముందుగా ఏదైతే చెప్పానో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఇంటి వద్దకు వచ్చి తన చేతి ద్వారా తనే ఒక పెన్షన్ ప్లాన్ని తనకు అందజేస్తారు. చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. గుండుమల నడిపొట్టున వెలసిన గరియమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు, ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు. మడకశిర గుండుమలై ఎంఎస్ రాజు గారు చంద్రబాబు నాయుడుకి బొకేతో ఆహ్వానించడం మనం ఈ ఇమేజ్లో చూడవచ్చు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని పలకరించడం మనం ఇప్పుడు గమనించవచ్చు. చెన్నాకిద్దీరా, మీరంతా బెంగళూరు అలవాటు అయిపోయింది. ఓకే, గుడ్. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగాయో ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, పరదాలు కట్టారా మేము, చెట్లను నరికేసామా మేము, లేదంటే హౌస్ అరెస్టులు చేశామా మేము, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. వాట్ ఎ డైలాగ్ సీఎం చంద్రబాబు నాయుడు సార్, ఇట్స్ ఆసమ్.